అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో సుమారు 22 మంది ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మరి వివిధ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. మరి అలాగే వారందరికీ కూడా మరి ఏదైతే ఈ విషాహారం తినడం వల్ల వాళ్ళందరూ కూడా మరి ప్రాణాపాయం నుంచి మరి డాక్టర్ గారు అది కష్టపడి వారిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. నేను అడుగుతున్న ముఖ్యంగా మరి ఏదైతే ఉన్నటువంటి అధికారులు అలాగే ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో మంచి పరిపాలన అందించడంలో పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదో ఎక్కడో చిన్న ఇబ్బంది వస్తే వచ్చి రాజకీయం చేయడం మా ఉద్దేశం కాదు. కానీ మరి ఈరోజు ఏదైతే మాచవరం గ్రామంలో 22 మంది ఈ రకంగా మరి విషాహారం తిని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న అమలాపురంలో మరి అక్కడ కూడా ఒక హోటల్లో మండ్రకప్ ఏదో వస్తే ఒక వ్యక్తి చనిపోయాడనే మాట చెప్తూ ఉన్నారు. అలాగే అంతకుముందు మరి పాడేరులో ఉన్నటువంటి హాస్పిటల్ పాడేరులో మరి ఏదైతే ఎస్టీ బాలికల విద్యా గురుకుల పాఠశాల ఉందో ఆ పాఠశాలలో మరి సుమారు 28 మంది మరి పచ్చకామెర్లు వచ్చి వాటర్ కంటామినేషన్ వల్ల పచ్చకామెర్లు వచ్చి వాళ్ళందరూ కూడా ఒకేసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క ప్రభుత్వం అలాగే ఉన్నటువంటి సంబంధిత మంత్రులు వారి శాఖల మీద వారికి పట్టు లేకపోవడం, వారు పరిపాలనలో పూర్తి వైఫల్యం ఈ కూటమి ప్రభుత్వం చెందిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఏదైతే పీరియాడికల్ చెక్స్ చేయాల్సినటువంటి అధికారులు కూడా ఎవరు పట్టాను వారు పట్టకుండా మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వదిలిపెట్టేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రతి అధికారి వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు మరి సక్రమంగా చేస్తే ఇటువంటి పరిస్థితులు తలెత్తే పరిస్థితులు ఉండవు. కానీ ఎవరు చేయాల్సిన పని వారు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి పాలన మీద పట్టు లేనటువంటి ప్రభుత్వం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అలాగే మొన్న ఏదైతే రాయవరం గ్రామంలో బాణాసంచగా పేలి 10 మంది చనిపోయారు. మేము దాన్ని రాజకీయం చేయాల. ఏం చేద్దంటే మానవ తప్పిదం అయి ఉండొచ్చు, లేదా మరి అక్కడ అన్ని నిబంధనలని పాటించినా కొంతమంది చనిపోయారు. దాని గురించి నేను మాట్లాడలేదు, అంత గట్టిగా చెప్పలా. కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయి ఉండొచ్చు, మిగిలిన వారు అయి ఉండొచ్చు, వారు తగిన సమయంలో చేయాలన్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా వదిలిపెట్టేయడం వల్ల ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన పాడేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి చూశారు. మరి పాడేరులో కూడా మరి 28 మందికి ఒకేసారి మరి పచ్చకామెర్లు వచ్చినాయంటే అది డెఫినెట్గా వాటర్ కంటామినేషన్. అంటే అక్కడ మంచి వాటర్ ఏదైతే మరి పరిశుభ్రమైనటువంటి వసతులు లేక అలాగే పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వక ఇవాళ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి మరి బారులు కూడా ఈ రకమైనటువంటి రాష్ట్రం అంతా కూడా అనారోగ్యం పాలు అవుతుంది. పోనీ వెళ్ళి వైద్యం చేయించుకుందామా అంటే ఇవాళ ఆరోగ్యశ్రీ మరి అటుకెక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమండ్రిలో ఉన్నటువంటి బొల్లేని హాస్పిటల్, రాజమండ్రిలో ఉన్నటువంటి సాయి హాస్పిటల్, రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని నెట్వర్క్ హాస్పిటల్లో ఈ రోజున ఒక్కదానికి కూడా ఎక్కడ మరి ఈ యొక్క వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ ద్వారా చేయట్లేదు. వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు సుమారు 2700 కోట్లు ఉండడం వల్ల అది ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా మరి అటకెక్కింది ఈ ప్రభుత్వం యొక్క పాలనలోని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారులు కూడా అయిన తర్వాత వచ్చి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు మరి ఎక్కడైనా ఘటన జరిగిన తర్వాత అప్పుడు మనం ఎలాగైతే పలకరింపులకు వస్తున్నామో అలాగే వారు కూడా అయిపోయిన తర్వాత వచ్చి పలకరించి చేతులు దులుపుకుని అధికారులు వెళ్ళిపోయే కార్యక్రమం చేస్తున్నారు. అసలు ముందు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు మీరు పీరియాడికల్గా చేయాల్సినటువంటి మీ యొక్క విధులు మీరు ఎందుకు అమలు చేయట్లేదంటే ముందు అక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు వారి పనులు యొక్క ఉన్నటువంటి మంత్రులు వారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేదా వేరే రాజకీయాలు చేయడానికో ఉపయోగపడుతున్నారు తప్ప ఒక్క మంత్రికి కూడా వారి శాఖల మీద పట్టు లేక ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతుంది.